లైఫ్లో సక్సెస్ అవ్వాలనేది ప్రతి స్టూడెంట్ లక్ష్యం. పిల్లల్ని కనడమే కాదు, వారి కలల్ని నిజం చేయడానికి పేరెంట్స్ పడే ఆరాటం. స్టూడెంట్స్ లక్ష్యాల్ని, పేరెంట్స్ కన్న కలల్ని నాణ్యమైన విద్యతో నమ్మకమైన భవిష్యత్తుని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న టాప్ విద్యా సంస్థ మార్వాడి యూనివర్సిటీ ఫ్రమ్ రాజ్కోట్, గుజరాత్. దూరం ఎక్కువైనా చదువు బాగుంటుంది, పిల్లలు లైఫ్లో బాగుంటారు అని పేరెంట్స్ నమ్మారు. అందుకే గత 2 నెలల్లో తెలుగు రాష్ట్రాల నుండి మార్వాడి యూనివర్సిటీలో వందల మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఎన్రోల్ అయిన ప్రతి స్టూడెంట్ని, వారి పేరెంట్ని యూనివర్సిటీ క్యాంపస్కి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని వాళ్ళకి వివరిస్తూ మార్వాడి యూనివర్సిటీలో ఎందుకు చదవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అనే ఇంపార్టెంట్ థింగ్స్ ని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా గారిచే సెషన్స్ కూడా ఇప్పించారు. ఈ మోటివేషనల్ సెషన్ తో అటు స్టూడెంట్స్ కి, ఇటు పేరెంట్స్ కి యూనివర్సిటీ మీద నమ్మకం, భవిష్యత్తు మీద భరోసాతో పాటు ఒక్క రోజులోనే ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్చుకున్నామనే ఆనందం వాళ్ళ కళ్ళలో కనబడింది. ఇది మార్వాడి యూనివర్సిటీ వారి స్పెషాలిటీని తెలియజేస్తుంది. మార్వాడి యూనివర్సిటీ అనేది క్యాంపస్ ఒక్కటే కాదు, ఎంతో మంది స్టూడెంట్స్, పేరెంట్స్ కన్న కలల్ని నిజం చేసే వేదిక కూడా. అబ్దుల్ కలాం గారు చదివే టైంలో కూడా ఆయన క్లాస్ లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ టీచర్ ఒక్కరే పాఠాలు చెప్పారు. ఒక్క వ్యక్తి మాత్రం అబ్దుల్ కలాం గారు అయ్యారు. మిగతా 39 మంది నార్మల్ గా ఉన్నారు. ఎవడెవరైతే నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడో వాడే నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే స్థాయికి నా తలరాత మర్చింది ఒక్క చదువు మాత్రమే. దట్స్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు మార్వాడి యూనివర్సిటీకి వచ్చింది కేవలం చదువుకునే దానికంటే మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన ఒకే ఒక యూనివర్సిటీ ఏదైనా అంటే ఒక్క మార్వాడి యూనివర్సిటీనే. నాన్న నువ్వు 1 ఇయర్ నాకు డబ్బులు పంపించు, 2nd ఇయర్ నుంచి నేను చదువుకుంటూ ఇంటర్న్షిప్ చేసుకుంటూ సంపాదించుకుంటాను. నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో బ్యాడ్ హ్యాబిట్స్. చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా అటువంటి కల్చర్ డెవలప్ చేసిన ఒకే ఒక యూనివర్సిటీ ఇక్కడ ఉండే నిజంగా నేను గర్వంగా చెప్తాను. దట్ ఈస్ మార్వాడి యూనివర్సిటీ. మీరు ఎక్కడా కూడా ఇంత తక్కువ ఫీజుతో ఇన్ని ఫెసిలిటీ ఇచ్చే సంస్థ ఎక్కడ ఉండదు. ఒక్క మార్వాడి యూనివర్సిటీ మాత్రమే. రోజున మార్వాడి యూనివర్సిటీలో కూడా మీరు బట్టి నేర్చుకునే అనుకోండి. కాన్సెప్ట్ నేర్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాన్సెప్ట్ నేర్చుకునేదానికి ఎంతమంది రెడీ ఉన్నారు? 5,000 ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయే 5 విషయాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడే విషయం కేవలం పుస్తకాల్లో లేని జీవితానికి కావాల్సింది. నెక్స్ట్ 1 hour నేను మాట్లాడతాను. వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఈరోజు మనకి ఇన్ఫర్మేటివ్గా మోటివేషన్ సెషన్ కండక్ట్ చేయడానికి సుధీర్ సాండ్రా గారు వచ్చారు. సుధీర్ సాండ్రా గారు ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్స్లో మన తెలుగు రాష్ట్రాల్లో యంగెస్ట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన వచ్చింది ఈ మోటివేషనల్ సెషన్స్లోకి మేబీ తక్కువ టైం అవచ్చేమో, కానీ ప్రస్తుతం మార్కెట్లో మోస్ట్ ఇంపాక్టబుల్గా ఉన్న మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్లీగా సుధీర్ సాండ్రా అని చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, అది పిలుద్దాం. మిస్టర్ సుధీర్ సాండ్రా, ప్లీజ్ వెల్కమ్. ప్రపంచంలో అన్నిటికంటే టఫెస్ట్ టాస్క్ ఏంటంటే లంచ్ తర్వాత క్లాస్ తీసుకోవడం కదా. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయితే మామూలుగా బాడీ నరాల్లోకి వెళ్ళిపోయి అని స్టార్ట్ చేస్తారు. ఈయన నా మీద ఎంత పగ పెట్టుకున్నాడు కాబట్టి ఉదయమైనా సెషన్ ఇవ్వచ్చు కదా, మధ్యాహ్నం తీసుకొచ్చాడు. కానీ నేను బాగుంటుంది గ్యారెంటీ రాస్తా. కరెక్ట్గా 10 నిమిషాలు మాట్లాడతా. నేను ఎక్కువసేపు మాట్లాడను, కరెక్ట్గా 10 minutes మాట్లాడతా. 10 minutes తర్వాత మీ క్లాస్ నచ్చితే నేను కంటిన్యూ చేస్తా, లేకపోతే మైక్ పెట్టేసి వెళ్ళిపోతా. రెడీగా? వినపడలే? నా జీవితంలో ఇప్పటిదాకా ముసలి క్లాస్ తీసుకోవాలి, ఈరోజు కూడా తీసుకోకూడదు అనుకుంటున్నా. మీరు కాదండి, ఇప్పుడు ఎక్కువ వయసులో ఉండే ముసలి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఆల్రెడీ 2 కాలేజీలో చదువుకొని వచ్చారు కదా, ఆ కాలేజీలో మొత్తం ఎనర్జీ అంతా ఇప్పుడు కూడా ఏమన్నా మాట్లాడితే మళ్ళీ పేరెంట్స్ ఉంటారని చెప్పి స్టార్ట్ చేసే ముందు నేను కరెక్ట్గా 2 క్వశ్చన్లు అడుగుతాను. దాని తర్వాత మీకు 4 వ్యక్తులు పరిచయం చేసి, అప్పుడు ఈ రోజు ఇంత దూరం ప్రయాణం చేసి మీ పిల్లల కోసం ఏదైతే వచ్చారో నెక్స్ట్ 4 years ఏం చేయాలనేది యాజ్ అ బీటెక్ ఎక్స్ స్టూడెంట్ గా, నేను బీటెక్ స్టూడెంట్, దాని తర్వాత సైకాలజీ అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను సైకాలజీ చదివాను, అది నేను మాట్లాడతాను. కానీ దానికంటే ముందు మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పటికిప్పుడు మీరు చదివిన ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఎంతమంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు?
ఇప్పటికిప్పుడు మీకు జాబ్ ఇస్తే మీ శాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తింటే మీకు జాబ్ శాలరీ ఎంత వస్తుంది? ఏ రాదని బలవలు వస్తుందండి. బలం వాళ్ళు ఈ మధ్య అందరు చేసేది ఇదే. ఇంటర్మీడియట్ అయితే మీరు జాబ్కి వెళ్తే మీకు ఎంత శాలరీ వస్తుంది? 15 to 20. ఎస్ ఆర్ నో? సరే కానీ పోనీ 15 to 20 వచ్చినా కూడా సారీ నేను డబ్బు కంటే ఇంకో ఎలిమెంట్ మాట్లాడతాను. ఆ ఎలిమెంట్ ఏంటి తెలుసా? రెస్పెక్ట్ అని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? సరే, ఒప్పుకొని బ్యాచ్ కూడా నేను ఒకటి చెప్తాను. నా దగ్గర 2 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఒక ఎంప్లాయీ జీతం నెలకు 5 లక్షలు. ఒక ఎంప్లాయీ జీతం నెలకు 5 లక్షలు. ఇంకో ఎంప్లాయీ జీతం నెలకి 40,000. వీళ్ళిద్దరిలో ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? 40,000 వల్ల. ఇప్పుడు మా యూత్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అడుగుతారు, ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఇష్టపడతారు? 5 లక్షలు డబ్బు వద్దాం ఎవరికి? 5 lakhs 200% 5 lakhs కదా. ఇప్పుడు కేసు మారుస్తారు. 5 lakhs నా దగ్గర ఎవరైతే పనిచేస్తాడో వాడిని రెస్పెక్ట్ లేకుండా వాడకునే పదాలన్నీ వాడుతూ వాడిని నీకు బుద్ధి లేదు, అసలు ఈ పని కూడా రాదు, ఇలాంటి పెట్టుకున్నది సార్ వేస్ట్ అని చెప్పి తిడుతూ నేను ట్రీట్ చేస్తున్నాను. 40,000 ఎవరైతే పనిచేస్తున్నాడో అతన్ని మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తూ, హే నీకు అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, పర్లేదు నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నేర్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను, దగ్గరుండి ఒక బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు నా దగ్గర పనిచేయడానికి ఎవరు ఇష్టపడతారు? వినపల్లా ఏదైనా ఒక మాట మీద ఉండాలి. 40,000. ఎందుకంటే చాలా మంది డబ్బు అంటారు కానీ ఫస్ట్ ఉండాల్సింది ఏం తెలుసా? రెస్పెక్ట్. సారీ టు సే దిస్, ఇప్పటిదాకా మీరు ఏం చేశారు నాకు తెలియదు కానీ నేను ఒక్క విషయం మాత్రం ఈ రోజు నేను స్ట్రాంగ్ గా ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కూర్చున్న పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి ఒక కారణం ఏంటి తెలుసా? మీరు ఎంతమందికి పేర్లు ఉన్నాయి? అదేం ప్రశ్న సార్? పేరుకి ముందు లెఫ్ట్ సైడ్ ఏదో ఉంటుంది, ఏంటది? వినపల్లా పేరుకి ముందు లెఫ్ట్ సైడ్ లో ఉండదండి. ఇంటి పేరు ఎవరిచ్చారమ్మా? పేరెంట్స్. వాళ్ళకెవరిచ్చారు? అవునా? ఈ మధ్య రోడ్డు మీద ఏదైనా చిన్న గొడవ జరుగుతాడు, ఒకడు మంచి పెద్ద కారులోని దిగి 20-22 ఏళ్ల వయసులో ఉండే కుర్రాడు కారులోని దిగి, నేనెవడో తెలుసా, మా నాన్న ఎవడు తెలుసా, నా బ్యాక్ ఏమాడి తెలియ తప్పించుకోవాలా? అవును, వాడు చెప్పే బ్యాక్గ్రౌండ్, వాడు చెప్పే పేరు, వాడు చెప్పే నాన్న ఆస్తి లేకపోతే వాడి వాల్యూ ఎంత? వినపల్లా 0. బాస్ పేరు పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆస్తి నాన్నగారు ఇచ్చిన ఆస్తు, తాతగారు ఇచ్చిన ఆస్తు, వారసత్వం వచ్చినట్లయితే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించే ఆస్తి, నిజమైన ఆస్తి, దాని పేరు ఒక ఎడ్యుకేషన్. నేను గర్వంగా చెప్తాను, ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే. సారీ టు సే దిస్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బ్రాండ్ ఎగ్జాంపుల్ నేనే. ఈ రోజు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా? నేను ఏ కార్లో వచ్చాను, ఏ బంగ్లాలో ఉంటున్నాను, ఏ సూట్ వేసుకొని వచ్చాను కాదు, కేవలం నా పేరు పక్కన రైట్ సైడ్ లో సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక్క చదువు మాత్రమే మనిషికి రెస్పెక్ట్ ఇస్తుంది, నేను గర్వంగా చెప్తాను. రైట్? ఎంతమంది ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ మీ పెద్ద కొడుకులాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆ రోజుల్లో చదివే అవకాశం లేక దాన్ని కోల్పోయి ఈ రోజు సార్ ఆ రోజు కనుక కొద్దిగా ఎక్కువ చదువుకొని ఉంటే ఈ రోజు ఉండే పొజిషన్ కంటే నెక్స్ట్ పొజిషన్ లో ఉండే వాళ్ళమని ఎంతమంది పేరెంట్స్ చెప్పగలుగుతారు? రైట్? సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇప్పుడు నేను మాట్లాడే విషయం కేవలం పుస్తకాల్లో లేని జీవితానికి కావాల్సింది. నెక్స్ట్ 1 hour నేను మాట్లాడతా, వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పక్క ఎవరి కోసం? మా అనబాకండి, చంపేస్తా ఒక్కొక్కడిని. ఏం కోసం? నా కోసం. ఇట్స్ నాట్ అబౌట్ మా, అది ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. దయచేసి పేరు పక్కన రైట్ సైడ్ లో ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. 8th class లో ఉన్నప్పుడు మా నాన్నగారు 7:30 వరకు నాతో పాటు ఉన్నారు. 8:30కి ఆయన చనిపోయి 8:45కి ఆయన శవం ఇంట్లో ఉంది. అప్పటిదాకా నాన్న ఉన్నారని ధైర్యంతో కుటుంబం వెళ్తూ ఉంటే ఒక్కసారి నాన్న చనిపోయిన తర్వాత కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది. అప్పుడు నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, ఏ మెకానిక్ షాప్కి వెళ్ళి పనిచేస్తుంటే ఈరోజు ఒక మెకానిక్ గా ఉండిపోయాను. కానీ నేను 2 ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఎవరెవరైతే మా కుటుంబాన్ని హేళన చేస్తూ రోడ్డు మీద వెళ్ళేశారో వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇచ్చి స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు కుక్క కంటే హీనంగా, గాడిద కంటే హీనంగా నేను పనిచేసి ఉదయం పూట ఇంటర్నెట్ షాప్ లో పనిచేస్తూ, రాత్రి పూట బట్టల షాప్ లో పనిచేస్తూ, మధ్యలో కాలేజ్కి వెళ్ళి అలా చదువుకొని ఈ రోజు 10 ఏళ్ల తర్వాత నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ వస్తే ఎవడెవరైతే నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడో వాడే నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే స్థాయికి నా తలరాత మార్చింది ఒక చదువు మాత్రమే. దట్స్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు సమాజానికి ఎవరు కావాలి తెలుసా? మార్పు నాతో మొదలవ్వాలి, నేను మారితే సమాజం మారుతుందని ఆలోచించే విక్టర్స్ నాకు కావాలి. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. రాబోయే తరానికి కాబోయే విక్టర్స్ ఈ రోజు ఈ హాల్లో ఇంతమందితో మాట్లాడుతున్నారని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎంతమంది విక్టర్స్ అవ్వాలనుకున్నాను అంటే ఇప్పుడు దాకా కాదా? సారీ, ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? మా అమ్మ నాన్న నాకేం ఇవ్వలేదు, నాకు ఎడ్యుకేషన్ బాగాలేదు, నాకు చదువు రాదు, ఇంకోసారి బ్లేమింగ్ సిస్టమ్ మానేసి, పాయింట్అవుట్ సిస్టమ్ మానేసి, పక్కవాడి నాశనం చేయడం మానేసి మార్పు నీతో మొదలు పెట్టండి. ఈ రోజు అదే మార్పు మార్బడి యూనివర్సిటీలో మీరు స్టార్ట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలో నేను చెప్తాను. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 12 లక్షల మందిని డైరెక్ట్ గా విద్యార్థుల్ని డైరెక్ట్ గా
యూట్యూబ్, సోషల్ మీడియా ఏది కాదు. డైరెక్ట్ గా విద్యార్థులు కలిసి వాళ్ళ సమస్యల మీద చేసిన రీసెర్చ్ తో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. కావాలంటే కూర్చోండి, లేదా రూమ్స్ ఇచ్చారు కదా. అసలే ఆంధ్ర తెలంగాణ నుంచి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చాం, రూమ్ కూడా బాగుంది, వెళ్ళి పడుతున్నప్పుడు పడుకోండి. లేదు వింటాను అంటే నేర్చుకుందాం. రెడీయా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. రేపటి రోజు మీరు మార్వాడి యూనివర్సిటీ కానీ ఐఐటీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి. నేను రెండు క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు రేపు మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసి, ఐఐటీ నుంచి బీటెక్ కంప్లీట్ చేసి, వేర్ ఎవర్ ద యూనివర్సిటీ మే బి, ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా, మీరు అబ్రాడ్ లో అయినా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళంగానే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళంగానే సార్ నేను స్వయంగా ఐఐటీలో చదువుకొని వచ్చాను, నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను మార్వాడి చదువుకొని వచ్చాను, నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఫలానా సో కాల్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చాను, నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వరా? వినటల్లా చదువుకున్నారు కదండి, అది లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ పాస్ లాగా పనిచేస్తుంది. కానీ లోపలికి వెళ్ళాక అక్కడ ఫస్ట్ మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి మీకు ఉద్యోగం వస్తుంది. ఎస్ఆర్ ఇంటర్మీడియట్ గా కింద చదివారు కదా, ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఓపెన్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మీరు ఎంతమందికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివారు? సరే, ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ద ఫస్ట్ క్వశ్చన్. సుధీర్ సాండ్రా టెల్ మీ యువర్ సెల్ఫ్ అని అడిగితే 200 మంది స్టూడెంట్స్లో నలుగురు మాత్రమే స్టేజ్ పైకి వచ్చి వారి గురించి చెప్పారు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. కానీ నలుగురిలో ఒక్కరు మాత్రమే కొంతలో కొంత కరెక్ట్గా సమాధానం చెప్పినందుకు మార్వాడి యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ ఇప్పించకపోయినా స్పాట్ అప్రిషియేషన్గా కొంత మనీని గిఫ్ట్గా ఇచ్చి మెచ్చుకున్నాడు. ఇంటర్వ్యూలో టెల్ మీ యువర్ సెల్ఫ్ అంటే పేరు చెప్పడంతో స్టార్ట్ చేయొద్దు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నీ పుట్టు పూర్వోత్తరాలు, విషయాలు రెజ్యూమ్లో ఉన్నాయి కదా, మళ్ళీ పేరు చెప్తే అర్థం లేదని మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని చెప్పాడు. అంతేకాదు, ప్రతి ఇంటర్వ్యూలో అడిగే మొదటి ప్రశ్న ఇదే అని తెలిసి కూడా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వట్లేదని, అలాంటప్పుడు మీరు చదివిన చదువుకి ఏంటి అర్థమని బాధపడ్డాడు. ఈ రోజు మార్వాడి యూనివర్సిటీకి వచ్చింది కేవలం చదువుకునే దానికంటే మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్, కంప్లీట్ గా రాంగ్. అది ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది నేను చెప్తాను. ఫస్ట్ 4 ఏళ్ళు బీటెక్ చదవడానికి వస్తే మాత్రం దయచేసి ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ మూవ్ ఆన్. 4 ఏళ్ళు బీటెక్ చదవడానికి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన 5 విషయాలు నేను చెప్తాను. చేతికి 5,000 ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయే 5 విషయాలు కూడా అంతే ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిస్సింగ్. సార్, టీచర్లు క్లాస్ లో పాఠాలు చెప్పేది నేర్చుకుంటే సరిపోతుందంటే బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది, కానీ లోపల ఉండే నాలెడ్జ్ మాత్రం అలా రాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ 4 ఏళ్ళలో ఫస్ట్ థింగ్, అవును బీటెక్ పాస్ అవడం ఈజీయా కష్టమా? ఇంకా చదవలేదు కదా. 10th పాస్ అవడం ఈజీయా కష్టమా? వినపల్లా? ఈజీ. ఇంటర్ పాస్ అవడం కష్టమా ఈజీయా? ఈజీ. హలో భలే వాళ్ళే, మీరు అసలు చేపలు తోగినట్టు మిమ్మల్ని తోగి తీసుకొచ్చారు కదా. సారీ టు సే దిస్, ఇంజనీరింగ్ కూడా దెర్ ఇస్ అ లాజిక్. నిజంగా చెప్తే ఇంజనీరింగ్ ఎగ్జామ్ ముందు రోజు అయితే కూడా పాస్ అయిపోతారు. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అలా మీరు చెయ్యొచ్చు. కానీ నాకు తెలియకడతా హైదరాబాద్ లో సోకాళ్ళు కానీ ఎగ్జామ్ ముందు రోజు చదివితే పాస్ అయిపోయి ఇంజనీరింగ్ ని 4 ఏళ్ళు కేవలం ఇంజనీరింగ్ మాత్రం చదవడం రాకండి. 4 ఏళ్ళు మీరు చేయాల్సింది తెలుసా, ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ 1 వీక్ బిఫోర్ మీరు చదవండి, కంప్లీట్ చేయండి. కానీ మిగతా మధ్యలో ఉండే సెమిస్టర్ 4 months మీరు చేయాల్సింది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీరు చేయాల్సింది అదేం తెలుసా? దీని ముందు చెప్పే ముందు, ఇండియాలో స్టార్టప్స్ అనే పదం ఎంతమంది విన్నారు? స్టార్టప్స్. అవును, ఇండియాలో స్టార్టప్స్ నార్త్ ఇండియా నుంచి ఎక్కువ వస్తాయి, సౌత్ ఇండియా నుంచి ఎక్కువ వస్తాయి. వినపల్లా? పెద్దగా. అరే నేనెంత పిచ్చోది కాకపోతే దీనికి నేను రీసెర్చ్ చేశా, మీరు ఏం రీసెర్చ్ చేయకుండా అంత కరెక్ట్గా ఆన్సర్ ఎలా చెప్పారు? ఇప్పుడు వీళ్ళందరూ ఐఐటీకి వెళ్తున్నారు చూసారా, ఐఐటీకి వెళ్ళి జాబ్ మైండ్ సెట్ వెళ్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ ఉండిపోయారు. కానీ నార్త్ నుంచి వచ్చే పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసా? జాబ్ మైండ్ సెట్ వెళ్ళరు. వాళ్ళు దేని మైండ్ సెట్ వెళ్తారు తెలుసా? ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని వెళ్తారు. అందుకే వాళ్ళకి ఆ స్టార్ట్అప్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ కూడా మీరు చేయాల్సింది, నాకెంత ప్యాకేజ్ వస్తుంది, నాకెంత ఉద్యోగం వస్తుంది కాదు. సార్, ఇక్కడికి వచ్చి మీ ఫ్యాకల్టీ నుంచి నేను కొత్తగా నేర్చుకొని నేను ఒక స్టార్ట్అప్ తయారు చేయాలి అనే మైండ్ సెట్ ఫస్ట్ మార్వాడి యూనివర్సిటీ షేప్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ చేసే పని మన దగ్గర లేనిది ఇక్కడ ఉండే బ్యూటీ ఏంటి సార్? ఇన్నోవేటివ్ క్లబ్స్ ఉంటాయి, రీసెర్చ్ క్లబ్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రొఫెసర్స్ చాలా మంది PhD కంప్లీట్ చేసి ఉంటారు. అటువంటి స్కాలర్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి, సార్ నాకు ఒక ఐడియా ఉంది, కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. విజయవాడలో ఇలాంటిదే ఒక అబ్బాయి ప్రొఫెసర్ సహాయంతో ఏం సాధించాడో నేను చెప్తాను.
12 ఏళ్ల క్రితం విజయవాడలో ఒక స్టూడెంట్ తండ్రి పంటకి పురుగుల మందు కొడుతుంటే ఆ మందు లంగ్స్ లోకి వెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యిందని తెలుసుకొని ఇది మా నాన్న ఒక్కడి ప్రాబ్లమే కాదు, వేల మంది రైతన్నల ప్రాబ్లం అని 3 ఏళ్లు కష్టపడి డ్రోన్ తయారు చేసి పంటకు మందు కొట్టడానికి యూజ్ చేసి ఒక గొప్ప సొల్యూషన్ కనుక్కున్నాడు. ఈ ఇన్నోవేషన్ని అమెరికా గుర్తించి గోపిరాజుకి అవార్డిచ్చి సన్మానించింది. అప్పటి నుండి గోపిరాజా కాస్త డ్రోన్ రాజాగా మారి రైతన్నల సమస్యలకి సమాధానాలు వెతకాలని కంపెనీ స్టార్ట్ చేసి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాడని ది బెస్ట్ ఎగ్జాంపుల్తో పిల్లలే కాదు పేరెంట్స్ని కూడా మోటివేట్ చేయడం హైలైట్గా మారింది. ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా ఈరోజు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఏంటి, ఓలా, ర్యాపిడో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. ఒక ఐఐటీలో చదివే స్టూడెంట్స్ రాత్రిపూట బయటికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉండాలని చెప్పి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకొచ్చారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? రెడ్ బస్ అతను ఒకరోజు అక్కడ రోడ్డు మీద నిలబడుకోవాలంటే బస్సు రావడం తెలియట్లేదు, ట్రాకింగ్ తెలియట్లేదు, మళ్ళీ సెకండ్ బస్ ఎలా బుక్ చేసుకోవాలి తెలియకపోతే ఆ రోజు ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ గా రెడ్ బస్ తీసుకొచ్చాడు. ఈ రోజు మీరు చూసి ప్రపంచం అంతా ఉదయం అంతా సూర్యుడు నుండి వెళ్తుంది, రాత్రి అయితే వెళ్తురు లేకుండా చీకట్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఒక వ్యక్తి ఒకటి కనిపెట్టాడు. ఏంటది? మనుషులు దగ్గరగా ఉంటే మాట్లాడుకుంటున్నావు, దూరంగా ఉంటే మాట్లాడుకోవాలి, ఎలా అయినా బంధాలు పెంచుకోవాలని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఒక వ్యక్తి ఒకటి కనిపెట్టాడు. ఈ రోజు మీరు చూసే ప్రతి ఇన్నోవేషన్ కూడా ఒక ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేస్తారు. రేపు ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు దయచేసి బ్యాగ్స్ తెచ్చుకోకపోయినా, ఐడి కార్డ్స్ తెచ్చుకోకపోయినా కాలేజ్ కి మాత్రం ఒక ప్రాబ్లంతో రండి. దయచేసి మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ చేయాల్సింది మన దగ్గర లోకల్ కాలేజీలు లేనిది మార్వాడి యూనివర్సిటీలో ఉండేది. ఫస్ట్ ఏం తెలుసా? రీసెర్చ్ చేయడానికి కావాల్సిన రిసోర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒక ప్రాబ్లంతో రండి, ఒక ప్రాబ్లం. నెక్స్ట్ 4 ఏళ్ళు ఒకళ్ళు నేను వస్తే మాత్రం నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి సార్, ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాకా ఒక ఇన్నోవేషన్ కావాలి. జైపూర్ లో ఒక యూనివర్సిటీ ఒక బిల్డింగ్ డిస్టెన్స్ 2-3 కిలోమీటర్స్ అలా ఉండింది. ఈ అబ్బాయి నేరుగా దిగి క్యాంపస్ బాగుంది అనే ఎక్సైట్మెంట్ లో ఉండగా వెనక నుంచి ఒక బస్సు వచ్చి ఆగింది. బస్సు వచ్చింది కదా, నేను తిరగగానే దాంట్లో నుంచి ఒక అబ్బాయి దిగాడు. పాపం ఎలా దిగాడంటే 2 కాళ్ళు పోలియో ఎఫెక్ట్ అయ్యి చేతిలో స్టిక్స్ పట్టుకొని దిగాడు. దిగంగానే మనం ఒకసారి చూసి గేట్ దగ్గర నుంచి వాళ్ళ బిల్డింగ్కి వెళ్ళాల్సి, వాళ్ళ బ్లాక్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ నడవాలి. ఉదయం 2 కిలోమీటర్స్ నడవాలి, సాయంత్రం మళ్ళీ 2 కిలోమీటర్స్ రావాలి, మొత్తం 4 కిలోమీటర్స్. కాళ్ళు ఉండే వాళ్ళే 4 కిలోమీటర్స్ నడవడం చాలా కష్టం. ఆ కాళ్ళు లేని అబ్బాయి 4 కిలోమీటర్స్ ఎలా నడుస్తాడని చెప్పి వెంటనే మనోడు ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ డే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉన్నాను. బాబు ఎవరు నువ్వు? నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సార్, మాకు చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏం చెప్పండి సార్? మీ కాలేజ్లో ఒక అబ్బాయి పోలియో ఎఫెక్ట్ అయి జాయిన్ అయ్యాడు, 2 కాళ్ళు ప్రాపర్ నడవలేడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అతనికి ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్ అని చెప్పి అనగానే వెంటనే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాలా స్మైల్తో, అంటే ఏ మాత్రం పడకుండా చాలా స్మైల్తో, బాబు నీ కన్సర్న్ అర్థం చేసుకోగలుగుతాను, నీకు సింపతి చూపించగలుగుతాను కానీ సొల్యూషన్ ఇవ్వలేను. అదేం సార్ అంటే, ఒక చిన్న విషయం బాబు, ఇప్పుడు ఆ అబ్బాయికి వెహికల్ ప్రొవైడ్ చేయాలంటే వెహికల్, ఆయిల్, డ్రైవర్ ఇదంతా నాకు ఖర్చు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మిగతా స్టూడెంట్స్ వచ్చి కాళ్ళు నెప్పి చేయని పని దీన్ని ఎక్కి వేస్ట్ చేస్తారు. నాకు అలాంటివి జరిగాయి పాస్ట్లో ఇలా జరిగాయి. దయచేసి ఏమనుకోకమ్మా, నేను మీకు సింపతి చూపించగలుగుతాను, సొల్యూషన్ ఇవ్వాలన్నాడు. వెంటనే ఈ అబ్బాయి ఏం మాట్లాడకుండా థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చి నేను ఇది చెప్పేది 8 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఇప్పుడంటే వీల్ చైర్కి రిమోట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఏం లేదు. మనడేం చేసేది తెలుసా, 6 నెలలు కష్టపడి ఒక వీల్ చైర్ తీసుకొని వచ్చి అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చాడు. వెంటనే అబ్బాయి అడిగాడు, అరే వీల్ చైర్ నేను చేతితో నెట్టడం కూడా కష్టం కదా, నేను చేయలేనంటే పర్లేదు మా నువ్వు కూర్చో అన్నాడు. కూర్చోగానే మనోడేం చేశాడు తెలుసా, ఆ టెక్నాలజీ పేరు లైన్ ఫాలోవర్ రోబోట్. ఏంటది? లైన్ ఫాలోవర్ రోబోట్. వీళ్ళు ఎంతమంది టీవీ రిమోట్ వాడతారు? టీవీ రిమోట్ ఎలా పనిచేస్తుంది? ఏమో సార్, సెల్ ఉంటే పనిచేస్తే సెల్. టీవీ రిమోట్ ముందు ఒక సెన్సార్ ఉంటుంది, టీవీ లోపల రిసీవర్ ఉంటుంది. మనోడు ఏం చేస్తారు తెలుసా, వీల్ చైర్ కింద ప్రాక్సిమిటీ సెన్సార్ అనుకుంటూ పెట్టి కింద రోడ్డు మీద వైట్ కలర్ లైన్ డ్రా చేశారు. ఆ సెన్సార్ లో ప్రోగ్రామ్ ఏం రాశారు తెలుసా, ఈ సెన్సార్ ఏ కలర్ డిటెక్ట్ చేసుకోవాలో దాన్ని రాసి పెడితే మనోడికి ఇలా బటన్ ప్రెస్ చేసి వైట్ కలర్ డిటెక్ట్ చేసుకోమంటే అది అలాగే మూవ్ అయ్యి బిల్డింగ్ దగ్గరికి లాగిపోతుంది. మళ్ళీ పైకి వెళ్ళి మనోడు క్లాస్ తీసుకుని కిందకి వచ్చి మళ్ళీ కూర్చొని రివర్స్ బటన్ అనగానే మళ్ళీ తీసుకొచ్చి గేట్ దగ్గర ఆపేస్తుంది. 3.5 సంవత్సరం పాటు ఏ కష్టం లేకుండా ఆ లైన్ ఫాలోవర్ రోబోట్ కంప్లీట్ చేస్తే 3.5 సంవత్సరం తర్వాత బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి ఎవరైతే తయారు చేశారో ఆ అబ్బాయికి యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా ఇచ్చేసారు. మనం నేను కంపెనీకి వెళ్ళి ఎండి దగ్గర కూర్చొని, సార్ మీ కంపెనీలో ఒక నష్టం ఉంది, దానికి సొల్యూషన్ నేను ఇస్తా అన్నాడు. నా కంపెనీలో జరిగిన నష్టం నాకు తెలియదు అంటే, అవును సార్ మీ కంపెనీలో బిగ్గెస్ట్ లాస్ ఉంది, నేను దాన్ని భర్తీ చేస్తాను. అయితే నీకేం కావాలంటే నేను భర్తీ చేశాక నాకు ఆఫర్ ఇవ్వండి సార్ అన్నాడు. మనోడు వెంటనే ఓకే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత
మామూలుగా అంతా సబ్బులు మ్యానుఫ్యాక్చర్ చేశాక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా షాప్ పంపిస్తారా, గోడౌన్ పంపిస్తారా? గోడౌన్ పంపిస్తారు, ఎందుకంటే కరెక్ట్ గా లెక్కేసి పంపించాలి కదా. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి గోడౌన్కి వెళ్ళడానికి దాదాపు 4 కిలోమీటర్స్ రోజు టన్నుల కొద్ది సబ్బుల్ని లోడ్ చేసి డ్రైవర్ ఆయిల్ ఇక్కడ దాకా పంపిస్తున్నాడు కదా. నేను ఒక పని చేస్తానని చెప్పి మనడే చేశాను తెలుసా, అక్కడ మొత్తం తీసి ఒక లైన్ డ్రా చేసి వెహికల్ అరేంజ్ చేసి దానికి సెన్సార్స్ పెట్టి అక్కడ లోడ్ చేసి బటన్ ప్రెస్ చేయగానే నేరుగా వితౌట్ మ్యాన్ పవర్ ఏం లేకుండా నేరుగా వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంటే అలా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే అప్పటిదాకా ఆ కంపెనీలో హైయెస్ట్ గా మేనేజర్కి ఇచ్చే సాలరీ 1,70,000. కానీ మనోడికి ఇచ్చిన ప్యాకేజ్ అని తెలుసా, 9,90,000తో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తిగా ఈ అబ్బాయి చరిత్ర సృష్టించారు. ఏం చేశారు? వెనకల్ల ఈయన కట్టి చెప్పాడు. ఏంటది? ఒక్క ఐడియా. మీ జీవితాన్ని సార్ నేను గేమ్ ఆడుతున్నాను సార్. మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేదానికైతే మాత్రం మార్వాడి యూనివర్సిటీ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత అవును మీకు ఏదైనా డబ్బులు కావాలంటే ఎవరిని అడగాలి? వినపల్లా పేరెంట్స్ అడగాలి కదా. ఇంటర్మీడియట్ దాకంటే ఖర్చులకు ఇంట్లో వాళ్ళని అడిగారు. కానీ రేపు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయాక మీరు చదువుకుంటూనే ఏదన్నా పని చేస్తే మీకు ఒక 3,000, 2,000, 4,000 వస్తూ ఉందంటే ఇంట్లో అడగకుండా మీరు సంపాదించుకునే స్థాయికి వస్తారంటే ఎంతమంది సంపాదించడానికి రెడీగా ఉన్నారు? అది లోకల్ కాలేజ్ ఏది ప్రొవైడ్ చేయట్లేదు. ఒక్క మార్వాడి యూనివర్సిటీలోనే ఇంటర్న్షిప్ రూపంలో పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన ఒకే ఒక యూనివర్సిటీ ఏదైనా ఉంటే ఒక్క మార్వాడి యూనివర్సిటీనే. మీరు కనుక సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళు ఐ థింక్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్. మీరు చేయాల్సింది ఏం తెలుసా, బీటెక్ చదువుతూ సార్ నేను నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తాను, నేను చదువుని బ్యాలెన్స్ చేయగలుగుతాను, నాకు చేయగలుగుతాను, నాకు అవకాశం ఏంటంటే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవకాశం ఎంతమందికి కావాలి? మళ్ళీ మీరేం సంపాదించడానికి కోసం కాదు, కానీ థియరీగా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుందా, ప్రాక్టికల్ గా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుందా? ఇంటర్న్షిప్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ రూమ్ లో నువ్వు ఏదైతే చదువుతున్నావో దాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకున్నా అది బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి మీరు ఫోకస్ ఏం చేయాలి తెలుసా, నాన్న నువ్వు 1 ఇయర్ నాకు డబ్బులు పంపించు, సెకండ్ ఇయర్ నుంచి నేను చదువుకుంటూ ఇంటర్న్షిప్ చేసుకుంటూ సంపాదించుకుంటాను అనే ఆలోచన ఎంతమందికి ఉంది? పక్క సంపాదించలేదనుకోండి మీ నాన్న డబ్బులు పంపితే నేను చెప్పేస్తాను. దట్ ఈస్ ద లర్నింగ్ విచ్ యూ నీడ్ టు లెర్న్ హియర్. మార్వాడి యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ అయినా ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి మాత్రం సెల్ఫ్ లెర్నింగ్. అందుకే ఎందుకు స్టార్ట్అప్స్ నార్త్ లో ఎక్కువ వచ్చే సౌత్ లో ఎందుకు రాలేదు నేను ఆన్సర్ చెప్తాను. నేను చాలా మంది పేరెంట్స్ నీట్, ఐఐటి ఏవీ తెలియకుండానే పిల్లల్ని చదివిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏమవుతారో కూడా తెలియకుండానే చదివిస్తున్నారు. సౌత్లో ఉద్యోగం, జీతం కోసమే పిల్లల్ని చదివిస్తున్నారు. కానీ నార్త్లో కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ నేర్పించి వాళ్ళని స్టార్టప్ కంపెనీస్ పెట్టేలా, కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసేలా పిల్లల్ని పేరెంట్స్, స్కూల్స్, కాలేజెస్ నుంచి ఎడ్యుకేషన్ని నేర్పిస్తున్నాయని పేరెంట్స్ స్టూడెంట్స్ థింకింగ్కి ప్రాసెస్ని మార్చేలా మోటివేట్ చేశారు సుధీర్ సాండ్రా గారు. రేపటి రోజున మార్వాడి యూనివర్సిటీలో కూడా మీరు బట్టి నేర్చుకునేది అనుకోండి. కాన్సెప్ట్ నేర్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాన్సెప్ట్ నేర్చుకునేదానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? దయచేసి మీరు ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్ లెర్నింగ్ ని ఇక్కడ ఫోకస్ చేయండి. రేపటి రోజు మీ నాన్నగారు, మీ అమ్మగారు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఏంటి తెలుసా? ఏంట్రా ఇలాంటి కొడుకును కన్నావరే దానికంటే ఎంత గొప్ప కొడుకునో కూతురునో కన్నావరా అనే డైలాగ్ మాత్రమే వాళ్ళ ఆయుష్ పెంచుతాను నేను గర్వంగా చెప్తాను. అదొక్కటే మీరు ఇవ్వగలను రిటర్న్ గిఫ్ట్. వాళ్ళ ఆయుష్ పెంచండి. వాళ్ళ ఆయుష్ పెంచాలంటే మాత్రం మీరు ఇవ్వాల్సింది మీ క్యారెక్టర్తో. మార్వాడి యూనివర్సిటీ ఉండి గొప్పతనం ఏం తెలుసా? ఇక్కడ రాంగ్ అలవాట్లు చేసుకోవాలన్నా లేదు. ఇదే సరే ఇందాక నేను ఒక వ్యక్తి ట్రావెల్ చేసి వచ్చాం చిన్నగారు. మనం కొన్ని లొకాలిటీస్ మాట్లాడినప్పుడు అక్కడ వేరే కల్చర్ వచ్చిందని మనం మాట్లాడుతున్నాం. ఏం కల్చర్? సారీ ఇప్పుడు నేను చెప్తున్నా, డ్రగ్స్ అనే కల్చర్ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లల జీవితాలు నాశనం చేస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? సారీ, అదే కల్చర్ మేము మాట్లాడుతూ వస్తే మార్వాడి యూనివర్సిటీలో కల్చర్ నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో బ్యాడ్ హ్యాబిట్స్. చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా అటువంటి కల్చర్ డెవలప్ చేసే ఒకే ఒక యూనివర్సిటీ ఇక్కడ ఉండే నిజంగా నేను గర్వంగా చెప్తాను. దట్ ఈస్ మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ లేదు. మీరు ఒకవేళ అలవాటు చేసుకోవాలని ఇక్కడ లేదు. అంతే కదా? ఇదే బెస్ట్ పార్ట్. అందుకే చాలా మంది పేరెంట్స్ ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు తెలుసా? ఇక్కడ నాన్ వెజ్ తీసుకురావడానికి చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటారు. పైగా నేను ఒక యూనివర్సిటీలో నిలబడి మాట్లాడుతున్నాను. ఆ యూనివర్సిటీ నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దానికి ముందు నుంచి ఉంది, కానీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు బ్యూటీ ఏం తెలుసా? ఈ సంస్థ నడిపే
వాళ్ళు సంపాదించేది ఒక స్టేట్ ని మొత్తం రన్ చేసే బడ్జెట్ వాళ్ళు రోజుకి సంపాదిస్తారు. ఒక స్టేట్ కి సరిపోయే బడ్జెట్ వాళ్ళు రోజు సంపాదిస్తారు. అటువంటి వాళ్ళు సంస్థ నడిపినప్పుడు ఆయనంతా ఎవరైతే ఈ సంస్థను స్థాపించారో ఆయన చదువుకుందా అంటే ఆ టైంలో డబ్బులు లేక, అంటే డబ్బు ఉండేవాడికి చదువు వస్తుందా, డబ్బులు లేని చదువు రాదా? అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అతి తక్కువ ఫీజులో ఇస్తే అందరికి బాగుంటుందని చెప్పి అంత గొప్ప ఆలోచనతో మీరు ఎక్కడా కూడా ఇంత తక్కువ ఫీజుతో ఇన్ని ఫెసిలిటీ ఇచ్చే సంస్థ ఎక్కడ ఉండదు. ఒక్క మార్గడ యూనివర్సిటీ మాత్రమే ఆయన కొత్తగా ఆలోచించి తక్కువ ఫీజుతో ఉన్నత వాల్యూస్ ప్లస్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలని చెప్పి ఒకే ఒక్క యూనివర్సిటీ రన్ చేస్తున్నారంటే అదొక మార్గడ యూనివర్సిటీ అని నేను ప్రాక్టికల్ గా తీసుకుని నేను చెప్తున్నాను. అర్థమైందా? ఇన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయ్యి వాళ్ళ కల్చర్ ని అద్భుతంగా డెవలప్ చేసి, సార్ నేను కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రం బయట పంపించాలనుకోవట్లేదు, క్యారెక్టర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయట పంపించాలనుకున్నాను సార్, అందుకే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని నా కాంపౌండ్ దగ్గర కూడా రాకుండా నేను కాపాడతానని చెప్పి అంత వాల్యూస్ ఇస్తూ వాళ్ళు వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ టు షేప్ యువర్ కెరియర్, టు షేప్ యువర్ క్యారెక్టర్ యాజ్ వెల్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు స్టార్ట్ యువర్ కెరియర్. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్స్ మిమ్మల్ని అన్న బాధ పెట్టాయి, మీ మనోభావాలను దెబ్బతిన్నా నేను పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు కనుక ఇది చెప్పలేదనుకో అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి. ఇప్పటిదాకా నేను చాలా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఆర్ కన్సల్టెన్సీ చూశాను, కానీ ఇంతమంది విద్యార్థుల జీవితాన్ని షేప్ చేయాలని, ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంతమంది తీసుకొని వచ్చి ఒక కాలేజ్ ఇంత బాగుందని ప్రపంచానికి పరిచయం చేయాలని రాత్రి డౌన్లో తాపత్రయపడుతూ ఇంత వాల్యూ సిస్టమ్ యాడ్ చేస్తున్న మహేంద్ర అన్నకి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తూ, లాస్ట్ టైం నా తెలిసి ఇండియాలో ఉండే ఏ యూనివర్సిటీ చేయలేంది ఒక మార్వాడి యూనివర్సిటీ చేస్తుందంటే దానికి కారణం ఈయనే, బ్యాక్ బోన్ మొత్తం ఈయన. సో ఈయన ఒక విజన్ తో పనిచేస్తున్నారు. డెఫినెట్ గా ఇందాక కూడా చెప్తున్నారు, సుధీర్ యాక్చువల్ గా మీకు వేరే ఫుడ్ పెట్టిద్దాం అనుకున్నాను, ఈ రోజు హాలిడేస్ చెప్పందరూ వెళ్ళారు, నేనే బాధపడుతున్నాను, నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను పెట్టిస్తానని చెప్పి నా గురించి కూడా అనిపిస్తుంది. నేను గెస్ట్ అన్నా, నేను బయటకు వెళ్ళని తింటాను, లేదు నువ్వు వచ్చావు ఈ కాలేజ్ కి టేస్ట్ చూపించాలని చెప్పి ప్రతి ఒక్కటి ఆయన ఓన్ చేసుకొని చేస్తున్నారు. అంత వాల్యూస్ నేను చేస్తూ నేను దానికి సపోర్ట్ చేయడం రెడీగా ఉన్నాను. మీరు జస్ట్ మీ టైం, మీ వాల్యూ, మీ ఫోకస్ పెడితే మీ కెరీర్ బాగుండడానికి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. విషింగ్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. విన్న ప్రతి పేరెంట్ కి ఇక్కడ దాకా విచ్చేసి పిల్లల కోసమే ఇంత దూరం ట్రావెల్ చేసి పిల్లల కోసమే మేము బ్రతుకుతున్నామని ఇంత సమయం కేటాయించిన ప్రతి పేరెంట్ కి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో స్టార్ట్ యువర్ కెరియర్. ఇంటర్ దాకా కాదు, ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 సంవత్సరాలు ఏంటి అని ప్రూవ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు కూడా మనకి వీసీ, అలాగే మహేంద్ర నాయుడు గారు, అలాగే సుధీర్ సాండ్రా, సో ఎవరైతే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారో, సో సుధీర్ సాండ్రా గారి స్పీచ్ ఇప్పటి వరకు నడిచింది. సో అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారని చెప్పాలి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు కదా, ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి మొత్తం యూనివర్సిటీ అంతా కూడా చూడడం జరిగింది. వీళ్ళ ఇంటరాక్షన్ తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, సో వాళ్ళు అసలు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా, సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఎలా అనిపించాయి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోవిందమ్మ. గోవింద్ గారు ఎక్కడి నుంచి? మేము వైజాగ్ నుంచి వచ్చాము. మరి మార్వాడి యూనివర్సిటీ మొత్తం తిరిగి చూసొచ్చారా? చూసాము. ఎవ్రీథింగ్ చూసారా? ఎవ్రీథింగ్, హాస్టల్, క్యాంపస్, లైబ్రరీ, ఎవ్రీథింగ్ విజిట్ చేసాం. చాలా బాగుంది. సో ఎవరు చూపించారు ఇక్కడ మీకు అన్ని కూడా? ఇక్కడ గైడ్స్ ఉన్నారమ్మా, గైడ్ చూపించారు. ఎక్స్ప్లెయిన్స్ కూడా చాలా బాగుంది. ఎక్స్ప్లెయిన్స్ కూడా మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చాలా బాగా చూపించారు. సో క్యాంపస్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మీకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటి? అట్మాస్ఫియర్ గుడ్, ఎక్సలెంట్. అంటే మన పిల్లలు ఇక్కడ సెటిల్ అవుతారని చిన్న భావన మాత్రం కలిగింది. సో ఇప్పుడు వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ కూడా జరిగింది కదా, సో వాళ్ళు మాట్లాడిన మాటల్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అయింది, ఏమనిపించింది? ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం బాగా సెటిల్ అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ మాత్రం నాకు 200% చేంజ్ అయింది. నాకు మాది అయింది, మా పాపకు కూడా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఫీడ్బ్యాక్ అందించినందుకు. యా, ఇంతకు ముందు సుధీర్ సాండ్రా గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా స్టేజ్ మీదకు వచ్చి ఒక 2 minutes ఆపకుండా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి మాట్లాడమని చెప్పారు. సో చాలా మంది రావడానికి భయపడినప్పటికీ కూడా అందులో ఈ అబ్బాయి ఒకరు వచ్చారు. సో మొత్తానికి అబ్బాయితో పాటు వచ్చారు, కాలేజ్ చూసారు, అబ్బాయి చెప్పినట్టుగానే అనిపించిందా? బాగుందా? అని బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఆ సార్ చెప్తుంటే అసలు మనం కూడా చదువుకోలేను, ఎంత బాగుండేదని కాసేపు నిలబడిపోయాను. సో ఇలాంటి మోటివేషన్ సార్ అసలు చదువుకునే వాళ్ళు కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతారు మేడం. పిల్లలు
ఇంత బాగా చదువుకుంటారంటే అట్లాంటి సార్ వాళ్ళని ఇట్లాంటి కాలేజీ తక్కువ ఇదితో నేను ఏమనుకొని వచ్చాను వద్దనుకొని వచ్చాను. అట్లాంటిది మా బాబు దీంట్లో చదువుకుంటే ఎంతో బాగున్ను, ఏదో సాధిస్తాడని నమ్మకం నాకుంది. అది మీ నమ్మకాన్ని అలాగే మీ అబ్బాయి నిలబెట్టాలని, సో మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో డెఫినెట్ గా సో దాని నుంచి మీకు రిజల్ట్ రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మొత్తం అంతా కూడా ఈ అబ్బాయి మీదే ఉంటుంది మరి. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చారనమాట. సో వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని, సో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. సో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి, సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాము. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో అడుగుతాము. హలో అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు. రాఘవేంద్ర గారు హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్. నైస్. కాలేజ్ గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు రిసీవ్ తీసుకున్న విధానం కానీ, అండ్ కాలేజ్ అంటే నేను ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా అంటే ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. అంటే చాలా మంది ఉంటారు డిఫరెంట్ అంటే వీళ్ళు నిజంగా ఆల్మోస్ట్ 53 కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ లాంగ్వేజెస్ వస్తాయి, వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయి. సో ఎప్పుడు మన పిల్లల్ని గంప కింద పెరిగినట్టు పెంచకుండా కొంచెం బయటికి రావడానికి బాగుంటది అనేసి నేను ఈ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. బాగా నచ్చింది ఏంటంటే 2 years US లో చదువుకోవచ్చు. అది బాగా నచ్చింది. ఇంకొకటి మనం చదువుకుంటూ పిల్లలు వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ గా వర్క్ చేసుకోవచ్చు అనే మెథడ్ నాకు బాగా ఇంటర్న్షిప్స్ అన్ని. సో మరి మిగతా యూనివర్సిటీస్ తో కంపేర్ చేసినప్పుడు ఇంకా డిఫరెంట్ గా ఏమనిపిస్తుంది మీకు? అంటే మేము హైదరాబాద్ లో అంటే వేరే దగ్గర వెళ్ళి ఉంటారు కదా మేడం. హైదరాబాద్ లో దగ్గర నేను 15-20 కాలేజెస్ తిరిగాను. చాలా చూసాను. ఎందుకంటే పాప విషయంలో నేను ఏదైతే కోల్పోయాను, పాప విషయంలో అలా జరగవద్దు. నేను చదువుకోవాలనుకున్నాను, చదువుకోలేకపోయాను. కానీ నా పిల్లల విషయంలో అలా కావద్దు. సో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు తీసుకునే స్టెప్పే బాగుండాలి. సో అందుకనే 15-20 కాలేజెస్ నేను హైదరాబాద్ లో సెర్చ్ చేశాను. చేస్తే మాత్రం నాకు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి నేను 3 క్వాలిటీస్ అని చెప్పాను కదా, నాకు అట్లాంటివి ఎక్కడ చూడలేదు అని అంటే వినలేదు. ఏ కాలేజ్ నాకు చెప్పినట్టు వినలేదు. బట్ ఇక్కడ చెప్పినందుకు అవి నాకు చాలా బాగా అనిపించాయి. డిఫరెంట్ బయటకు వచ్చిన డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, స్కిల్స్ పెంచుకోవడం కానీ నాకు బాగా నచ్చింది. రైట్. సో మరి అమ్మాయిలను పంపిస్తున్నారు కాబట్టి, ఫస్ట్ అమ్మాయిని పంపిస్తున్నారు, సో బాగుంటే ఇంకొక అమ్మాయిని కూడా పంపించాలనుకుంటున్నారు కాబట్టి అమ్మాయిలు పంపించేటప్పుడు ఎంత దూరం పంపించేటప్పుడు సెక్యూరిటీ కూడా చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ చూసేది స్టడీస్ కంటే ముందు పాపను పంపించాలంటే సేఫ్ గా ఉండదా. సో ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, నేను యాక్చువల్ గా చెన్నై అనుకున్నాము, బట్ అక్కడ విషయాలు తెలుసుకున్నాను, డ్రగ్స్ అది ఇది అని. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీని కూడా మీట్ అయ్యాము. చాలా చాలా ఎంత క్లోజ్ గా చాలా మంచి మాట్లాడారు. సో ఆ సేఫ్టీ మొత్తం ఆలోచించి పాపను పంపించాలా వద్దా అనేది ఆలోచించి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫుల్లీగా డిసైడ్ అయిన తర్వాతనే ఓకే సేఫ్ పిల్లలకు మాత్రం, ఆడపిల్లలకి సేఫ్ గా ఉంది, లేదని కాదు. ఎందుకంటే గేట్ బయటికి వెళ్ళే అవకాశమే లేదు. సో సేఫ్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మంచి ఫీడ్బ్యాక్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.